రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఆ పరిస్థితుల్లో అప్పుడు మనం తీసుకునే ఆలోచనలను బట్టే నిజంగా మనం సమర్థులమా అసమర్థులమా అనేది కూడా ప్రజానికం గమనిస్తూనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కొత్తలో చాలామంది ఈయన కొత్తగా అనుభవం లేదు, ఒక్కటేసారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు, ఏం చేస్తాడు అని అనుకున్నారు. కానీ కరోనా లాంటి కష్ట సమయంలో సైతం తన సామర్థ్యంతో ప్రభుత్వాన్ని నడిపించిన తన తీరుతోనే దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు జగన్ గారు. ఆ తర్వాత జగన్ స్టామినా ఏకంగా ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమైంది. దమ్మున్నవాడు ఏదైనా చేయగలుగుతాడు అన్న నానుడికి అతుక్కపోయాడు జగన్. ఇప్పుడు చంద్రబాబు కూటమి అధికారంలో ఉంది. ప్రస్తుతం చంద్రబాబు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ హుందాతనంగా రాజకీయం చేస్తున్నామంటూ మాటలు చెప్తున్నారు. కానీ అవకాశం వాళ్ళకు కూడా వచ్చింది. ఊహించని స్థాయిలో విజయవాడ వరదలతో మునిగెత్తింది. కానీ ఇలాంటి కష్ట సమయంలో మనం తీసుకునే నిర్ణయాలతోనే మన సామర్థ్యమా మనం అసమర్థులమా అనేది కూడా తెలుస్తుంటుంది. చంద్రబాబుది 40 ఏళ్ల రాజకీయం కాసేపు పక్కన పెడదాం. ఇక పవన్ కళ్యాణ్ నూతనంగా వచ్చిన వ్యక్తి, రాజకీయాల్లో చాలా ఏళ్ల కాలం పాటు ఉన్నాడు, కానీ మొదటిసారి తాను ఒక పదవిలో అయితే ఉన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ఈసారి ఏం చేశాడంటే అడ్డంగా దొరికిపోయాడు, అడ్డంగా నవ్వులపులు అయ్యాడు. ఎందుకయ్యా నవ్వులపాలు అయ్యాడంటే మొదటి నుంచి చంద్రబాబు వైఖరే ఇలాగే ఉంటుంది. ఎప్పుడైనా చంద్రబాబును లేపాలని, చంద్రబాబును జాకీలు పెట్టి పైకి లేపే కార్యక్రమంలో భాగంగానే పవన్ ఆలోచనలు ఉంటాయి తప్ప తన సొంత తెలివి ఎప్పుడూ లేదు. అందులో భాగంగానే ఇప్పుడు కూడా అదే ప్రక్రియలో తాను అడుగులు వేస్తున్నాడు. విజయవాడ మునుగుతుందిరా బాబు అని పవన్ కళ్యాణ్కు ముందు తెలియదా? వాతావరణ శాఖ హెచ్చరించినా చంద్రబాబు రివ్యూ పెట్టలేదు. ఆ రివ్యూలో చంద్రబాబు పెట్టలేదు దేవుడెరుగు. పవన్ కళ్యాణ్ ఎంచక్క తన బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా తాను హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. అల్టిమేట్గా జరగాల్సిన నష్టం జరిగినాక విజయవాడలు ఆదుకోవడం లేదు, పవన్ ఎక్కడ దాక్కున్నాడు అంటూ అనేక మంది నోరు తెరిచి అడగడంతో పవన్ బయటకు రావడం జరిగింది. నేను బయటకు వస్తే ప్రజలకు ఇబ్బంది అవుతుంది, వరదల్లో నేను తిరిగితే మళ్ళీ ప్రజలకు ఇబ్బంది అవుతుందని నేను తిరగలేదు అంటూ ఓ మాయ మాట చెప్పాడు. సరే, ఆ మాట మర్చిపోకముందే మరోసారి పవన్ దొరికాడు. ప్యాకేజీ స్టార్ అని అంటుంటారు సాధారణంగా పవన్ను. ఇప్పుడు మరోసారి అది రుజువైంది. ప్రస్తుతం డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబును పైకి ఎత్తబోయి అడ్డంగా కింద పడ్డాడు. వరదల సమయంలోనూ చంద్రబాబుకు భజన మానలేదు పవన్. వరద సహాయ చర్యలపై ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్ పూర్తి అవగాహన రహితంగా అడ్డంగా అది బయటపడింది. ముఖ్యమంత్రి చంద్రబాబును పొగిడేందుకు ఫేక్ ఫోటోలను పవన్ పోస్టు చేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఫోటోలను పోస్ట్ చేసిన పవన్ కళ్యాణ్ విమర్శలు గట్టిగా రావడంతో మళ్ళీ ఆ ఫోటోలు అన్నీ కూడా ఆ ట్విట్టర్ ఖాతా నుంచి తీసేయడం జరిగింది. ప్రచారం కోసం టీడీపీ తయారు చేసిన AI ఫోటోలను పోస్ట్ చేసిన పవన్ కళ్యాణ్ పైగా ఈ ఫోటో చాలా అందంగా ఉంది, ఈ ఫోటోలు చాలా బాగా వచ్చాయి అంటూ ఏ మాదిరి చెబుతున్నాడో ఒక్కసారి మీరు ఈ వీడియో చూసే కార్యక్రమం చేయండి. మాట్లాడుతూ ఉంటే ఒక బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్ వచ్చింది. ఇది ఇంటర్నేషనల్ అవార్డు తీసుకున్నంత చాలా అంటే ఒక విపత్తు సమయంలో సహాయం ఎలా ఉందని క్యాప్చర్ చేయడానికి మీకు ఫోటోగ్రాఫ్ ఇది. విపత్తుకరమైన సమయంలో క్యాప్చర్ చేయడానికి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ఫోటోగ్రాఫ్ ఉంది అంటూ ఎర్రి మాటలు చెబుతూ పవన్ కళ్యాణ్ ఏ మాదిరి మాట్లాడుతున్నారో విన్నారు కదా. ఇది పక్కా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తీసిన ఫోటో అని చిన్న పిల్లాడిని అడిగినా చెప్పే పరిస్థితిలో ఈరోజు టెక్నాలజీ ఉంది. కానీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ మాత్రం దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఈ కష్ట సమయంలో ఇలా ఆదుకున్నాము అంటూ ఎంత దారుణంగా అబద్ధాలు చెబుతూ అబద్ధాలను చెప్పడమే కాదు ఆ ల్యాప్టాప్లో తాను చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే నిజంగా ఎవడి కళ్ళు మూద్దామని ఇంత దారుణంగా అబద్ధాలని చెప్పడమా? చంద్రబాబును జాకీలు పెట్టి లేపేది ఉంటే లేపుకోండ్రా బాబు, కానీ ఈ మాదిరి అబద్ధాలు చెబితే ప్రజలు ఊరుకుంటారా? ప్రజలకు తెలియదా? ఈరోజు ప్రజలకున్న నాలెడ్జ్ ఏ రాజకీయ నాయకుడికి లేదు అని చెప్పాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తీసిన ఫోటోలు, దానికి ఎక్కడ ఆల్గరిథం ఎలా చెబితే అది ఇస్తుంది. నాకు రెయిన్ ఫోటోస్ ఇవ్వండి అంటే రెయిన్ ఫోటోలు ఇస్తుంది. డ్రోన్ కెమెరా ద్వారా వరద బాధితులకు సహాయం చేస్తున్నట్టు ఫోటో ఇవ్వమంటే ఫోటో ఆటోమేటిక్గా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇప్పుడు అనేక విభాగాలు ఉన్నాయి. అందులో తీసిన ఒక ఫోటోను పట్టుకొని పవన్ కళ్యాణ్ ఈ మాదిరిగా మార్కెటింగ్ చేస్తున్నాడంటే నిజంగా సిగ్గుతో తలదించుకోక తప్పని పరిస్థితి టీడీపీ వాళ్ళది, జనసేన వాళ్ళది, కూటమిది. పైగా ఆ ఫోటోలో కింద యారో మార్క్ కూడా ఉంది, స్టార్. అంటే దాని అర్థం ఏంది? AIకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఫోటో. దాన్ని పొగుడుతూ అదేదో మేము చాలా గొప్ప పనులు చేస్తున్నామంటూ చెప్పుకొస్తున్నాడు. మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు వరదల్లో నడుస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ వరదల్లోకి ఎందుకు రాలేదు?
విజయవాడ నడిబొడ్డున మునిగిపోతున్నప్పుడు పట్టించుకొని పవన్ తీరిగ్గా అంతా జరిగిపోయాక ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడుతూ ఏదో గొప్ప మాటలు చెప్పే కార్యక్రమాలకు మళ్ళీ శ్రీకారం చుట్టారు. ఆనాడు అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ పదే పదే జగన్ను విమర్శించేవాడు. కానీ ఇప్పుడు ఎలాంటి లాజిక్ లేదు, ఎలాంటి మ్యాజికే అంటూ పూర్తిగా మ్యాజిక్లను జిమ్మిక్కులు చేస్తూ మ్యాజిక్లను ప్రజల ముందు పెట్టేస్తున్నాడు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే అప్పుడు తిట్టావు కదా, మరి ఇప్పుడు నువ్వు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నావు, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే సమాధానం లేదు. పైగా నేను ప్రజల్లోకి వస్తే ప్రజలకే ఇబ్బంది అవుతుంది, నన్ను చూడడానికి చాలామంది వస్తారు అభిమానులు, తద్వారా ప్రజలకు సేవలు ఆగిపోతాయనే కారణాలతో నేను రాలేదంటున్నావు. మరి చంద్రబాబు అదే పని చేస్తూ ఫోటో షీట్లు చూస్తూ జేసీబీలు ఎక్కుతూ ఫోటో ఎగ్జిబిషన్ చేస్తున్నాడు కదా, మరి అది తప్పు అని ఎందుకు చంద్రబాబుకు చెప్పలేదు? చంద్రబాబు గారు, మీరు పోయి ఫోటోలు తీయడానికి కాదు, మీరు యంత్రాంగాన్ని పరిగెత్తించే కార్యక్రమం బ్యాక్ నుంచి చేయండి, మీరు తర్వాత వెళ్ళవచ్చు అని ఎందుకు చంద్రబాబుకు చెప్పలేదు? ఎంచక్కా చంద్రబాబు కాదు, పవన్ కాదు. పవన్ అన్ని ఉద్దర డైలాగులే, పవన్ కళ్యాణ్ అన్నీ కూడా ఈ ఆటానకు పైసాకు పనికిరాని మాటలే అనేవి ఇదిగో ఇలాంటివి చూస్తుంటేనే ప్రజలకు అర్థమవుతుంది అంటున్నారు. ఈరోజు ఈ మాటలన్నీ కూడా ప్రజల నుంచి వచ్చిన మాటలు. చీ కొడుతున్నారు ప్రజలు, విజయవాడ ప్రజలు పవన్ కళ్యాణ్ను కానీ చంద్రబాబును కానీ అసలు కూటమి ప్రభుత్వాన్ని కానీ పొరపాటు చేశాము, మేము తప్పు చేశాము, ఇలాంటి దుర్మార్గులకు ఓటేసి ఏకంగా మా ఇళ్లలోకి నీళ్ళు వచ్చి మేమే మా ప్రాణాలను వదిలేసే పరిస్థితికి మేము తెచ్చుకున్న పెంటే దాన్ని వాళ్ళంతా గ్రహించారు. ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? పైగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణే స్వయంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఏఐ ఫోటోలను చూపిస్తూ ఆ ఫోటోలు తామే ప్రభుత్వం తీసినట్టు, ఆ ఖాతా తమ ప్రభుత్వం యొక్క గొప్పగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఫోటోగ్రఫీ తీస్తున్నామని పైగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయడం అంటే ఇది ఎంత దారుణమో మీరే చూడండి. ఇలాంటి వ్యక్తులకు మనం ఓట్లేసి గెలిపించాం. మరి ఇప్పుడు ట్విట్టర్ ఖాతా నుంచి ఈ ఫోటోలు ఎందుకు డిలీట్ చేశాం? నువ్వు చెప్పింది నిజమే అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో కూటమి ప్రభుత్వం ఫోటోలు తీసింది అయితే మరి ట్విట్టర్ ఖాతాల నుంచి పలుసార్లు ఫోటోలను డిలీట్ ఎందుకు కొట్టి మళ్ళీ రీఅప్లోడ్లు చేశావు? ఇది అంతా కూడా దారుణం. వరద బీభత్సంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నా పవన్ తీరిగ్గా స్పందించిన సంగతి తెలిసిందే. విమర్శలు రావడంతో అందరూ తిడుతుండటంతో కృష్ణా నదికి వరద ప్రవాహం తగ్గిముఖం పట్టిన తర్వాత అధికారులతో మానిటరింగ్ అంట. వరద సహాయక చర్యల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో ఆ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు పవన్ ఆ నెపాన్ని వైసీపీ అధికారులపై నెట్టేసే కార్యక్రమం చేస్తున్నాడు. అసలు పవన్కు ఎక్కడి నుంచి వాటర్ వస్తాయి, ఎందుకు వస్తాయి, వాతావరణ శాఖ ఎలా సూచించింది, మనం ఏం చేశాం, ఇవేవి చెప్పే ప్రయత్నం చేయలేదు పవన్ కళ్యాణ్. ఇవేవి చెప్పే ప్రయత్నం చేయని పవన్ కళ్యాణ్ ఈ పొద్దు మాయమాటలు చెబుతూ అడ్డంగా మాట్లాడుతున్నాడు. ఇంతకన్నా దారుణమైన అబద్ధాల ఈవీఎంల కూటమి అని ప్రజలు తిడుతున్నారు ఈ రోజున. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే కాలంలో ఇదిగో ఇలాగే సమాధానాలు వస్తాయి. 5 ఏళ్లలో ప్రభుత్వం ఏ రేంజ్లో కుప్పగూలుతుందో చూడాల్సిన అవసరం కూడా ఉంది. ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేయడం ఆయన వంతే, డిలీట్ చేయడము ఆయన వంతే. ఏందయ్యా పవన్, ఎందుకు ఇలా దొరుకుతున్నావు అంటూ ప్రజానికం నవ్వుకుంటున్నారు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి. మార్పు అన్నది ప్రజల నుంచే రావాలి. మార్పు అన్నది ఓటు వేసే సామాన్యుడి మెదడులోనే పుట్టాలి. ఆ పుట్టిన ఆలోచన నుంచే ఈరోజు అధికారంలో నిలబెట్టే స్థాయి దాకా పోతుంది అన్నది ఖచ్చితంగా మరవకూడదు. ఎందుకంటే ఒక చిన్న తప్పు ఈరోజు ఎంత పెద్ద నష్టానికి దారితీసిందో చూస్తేనే అర్థమవుతుంది. ఒక చిన్న ఆలోచన ఏ స్థాయికి తన రాజకీయ జీవితాలను కాదు ఏకంగా సామాన్య జీవితాలను నాశనం చేసేందుకు శ్రీకారం చుడుతుందో అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.